ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి. అవి రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అలా మాట్లాడుతూ ఉన్న నక్కకి అటుగా వెళ్తున్న సింహం కనిపించింది. అక్కడున్న గుర్రాన్ని నక్కని రెండింటిని చూసింది. అయితే సింహాన్ని చూడలేదు. గుర్రాన్ని తెలియకుండా ఒంటరిగా సింహం దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడింది. మృగరాజా, నన్ను చంపకుండా ఉంటానని మాట ఇస్తే నీకు మంచి ఆహారం చూపిస్తాను. నా స్నేహితుడైన గుర్రాన్ని శ్రమ లేకుండా నీ చేతులకు చిక్కేలా చేస్తాను అంది నక్క. నక్క మాటలకు సింహం సమ్మతించింది. గుర్రాన్ని అప్పచెపితే తన ప్రాణాలు తీయకూడదని వాగ్దానం చేయించుకుంది నక్క. ఆ మాట తీసుకున్న నక్క మెల్లగా గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రానికి రెండు కళ్ళబొల్లి మాటలు చెప్పి గుర్రాన్ని వెంటబెట్టుకొని అడవిలో వైపు దారి తీసింది నక్క. పాపం గుర్రానికి ఈ కుట్ర సంగతి తెలియక వెళ్ళి ఆ గోతిలో పడిపోయింది. ఇక సింహం తనను చంపదు కదా అని నక్క సంతోషించింది. గుర్రం గోతిలో పడడం చూసిన సింహం ఇక అదెక్కడికి పోలేదు కదా అని ఊరుకుంది. తప్పించుకుపోవడానికి వీలున్న నక్క మీదకి దూకి నక్కను చంపేసింది. ఆ తర్వాత గుర్రాన్ని చంపేసింది. ఈ కథ నీకేంటో తెలుసా పిల్లలు? ఇతరులను మోసం చేద్దామనుకునేవారు ముందుగా వారే మోసపోతారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.